హిందూ దేవాలయాలపైన ప్రభుత్వ అజమాయిషికి గల కారణం, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రావడానికి దారితీసిన పరిస్థితులు, రాజ్యాంగంలో ఏ అధికరణాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం హిందూ ఆలయాలను కబ్జా చేసిందనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకి ఒక సందేహం రావచ్చు, దేశంలో చాలా మతాలు ఉన్నాయి కదా, బౌద్ధం, జైనం, సిక్కు, ఇస్లాం, క్రిస్టియానిటీ, ఇలా చాలా మతాలు ఉన్నాయి. వాటితో పాటు హిందూ మతం కూడా ఉంది. అయితే ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల మీద, ప్రార్థనా స్థలాల మీద ఎటువంటి పెత్తనం చేయలేని ఈ ప్రభుత్వం కేవలం హిందూ ఆలయాలకు సంబంధించిన ఆస్తులపైన మాత్రమే ఎందుకు అజమాయిషీ చేసి సంపదను కొల్లగొడుతుందనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ప్రభుత్వానికి హక్కును ఎవరిచ్చారు? అందుకు గల కారణం రాజ్యాంగంలో ఉన్న 25వ అధికరణ క్లాస్ 2ను చూపించి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. భారత రాజ్యాంగం 25వ అధికరణ క్లాస్ 1 ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల వారు ఇతర ప్రజల భద్రతకు ముప్పు కలిగించకుండా ఇతర మతాల వారిని ప్రలోభపెట్టి వారి మత విశ్వాసాలకు భంగం కలిగించి వారి హక్కులను కాలరాసి బలవంతపు మత మార్పిడి ఉద్దేశపూర్వకంగా చేయకుండా స్వేచ్ఛగా వారి మతాలను ఆచరించవచ్చు, వారి మతాన్ని గురించి ప్రకటించవచ్చు, మత విశ్వాసాలు పాటించవచ్చు అని భారత రాజ్యాంగం 25వ అధికరణ క్లాస్ 1లో తెలియజేసింది. అదేవిధంగా భారత రాజ్యాంగం 26వ అధికరణ ద్వారా తెలియజేసిన విషయం ఏమిటంటే, భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల వారికి వారి మతానికి సంబంధించిన ఆస్తులను, ప్రార్థనా స్థలాలను ఆ మతం వారే పూర్తి స్వేచ్ఛతో నిర్వహించుకునే అధికారాన్ని ఇచ్చింది. ఏ మత సంస్థ అయినా లేదా ధార్మిక సంస్థ అయినా స్థిర చరాస్తిని కలిగి ఉండవచ్చు, కొత్తవి సంపాదించుకోవచ్చు, వాటిపైన పూర్తి అధికారం ఆ మత సంస్థకే ఉంటుందని, ఆయా మత సంస్థల విషయాల్లో వారే సొంతంగా నిర్ణయ అధికారం కలిగి ఉంటారని చెప్పబడింది. ఇక్కడ భారత రాజ్యాంగం అన్ని మతాల వారికి వారి మత సంబంధమైన ఆస్తులు నిర్వహించుకోవడానికి, వాళ్ళ ఆలయాలు, ప్రార్థనా స్థలాలను వారే స్వయంగా నిర్వహించి నిర్ణయాధికారాలు తీసుకుని వాటిని నడపడానికి భారత రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛను అన్ని మతాల వారికి సమానంగా ఇచ్చింది. అయితే ఈ విషయంలో హిందూ సమాజాన్ని మాత్రమే ప్రభుత్వం టార్గెట్ చేసి హిందూ ఆలయాలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ అజమాయిషిలో పెట్టుకుని వాటి పూర్తి నియంత్రణ అధికారాన్ని ప్రభుత్వ కబంధ హస్తాల్లో బంధించి హిందూ ఆలయాలపైన పెత్తనం చేయడానికి గల కారణం, భారత రాజ్యాంగంలో ఉన్న 25వ అధికరణ క్లాస్ 2ని చూపించి ప్రభుత్వం హిందూ ఆలయాలపైన పెత్తనం చలాయిస్తోంది. 25వ అధికరణ క్లాస్ 2 ప్రకారం సాంఘిక సంస్కరణలు, ఆర్థిక కార్యకలాపాలు మరియు మతం యొక్క ప్రధాన అంశాలతో సంబంధం లేని ఇతర కార్యకలాపాలు వంటి మతపరమైన పద్ధతులతో సంబంధం ఉన్న లౌకిక కార్యకలాపాలను నియంత్రించడానికి లేదా పరిమితం చేయడానికి రాష్ట్రానికి అధికారం ఉంది. దీని అర్థం ఏమిటంటే, స్వయం ప్రతిపత్తి ఉన్న ఎటువంటి ధార్మిక సంస్థ అయినా, ఏ మతానికి సంబంధించిన మతపరమైన సంస్థ అయినా సరే ప్రభుత్వం వాటి అంతర్గత విషయాల్లో వాటి అనుమతితో సంబంధం లేకుండా జోక్యం చేసుకొని వాటిలో జరిగే ఏదైనా ఆర్థిక అవకతవకలు గాని, యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలనైనా సరే పరిష్కరించి ఆ సంస్థను సక్రమ మార్గంలో నడవడానికి కావలసినటువంటి నైతిక మద్దతును ఇచ్చి మరలా ఆ సంస్థను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మారేలా చేసి ప్రభుత్వం ఆ సంస్థ నుంచి నిష్క్రమించాలి. అందుకు మాత్రమే ప్రభుత్వానికి అర్హత ఉంది అనే అర్థం వచ్చేలా పైన చెప్పిన క్లాజ్ వివరిస్తోంది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా హిందూ ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం అక్రమ మార్గంలో తన ఖజానాకి తరలించుకొని హిందూ సమాజానికి, హిందూ మతానికి ఆర్థికంగా, నైతికంగా కోలుకోలేని విధంగా నష్టం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకు గల కారణం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన రాజకీయ నాయకులు మరియు రాజకీయ పార్టీలలో అధిక శాతం మంది సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉండటం, మత ప్రాతిపదికన దేశం విడిపోయినా సరే మతతత్వ శక్తులు దేశంలో తిష్ట వేసుకుని వారి దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సనాతన ధర్మాన్ని అణిచిపెట్టి మైనార్టీ ఓట్లు సొంతం చేసుకుని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. గత 70 సంవత్సరాలుగా హిందూ ఆలయాలపైన ప్రభుత్వాలు పెత్తనం చేయడం ద్వారా ఇప్పటికే చాలా ఆలయాలు వాటి పవిత్రతను కోల్పోయి అన్య మతస్థులు హిందూ ఆలయాల్లో ఉద్యోగులుగా చేరి హిందూ ఆచార వ్యవహారాలను భ్రష్టు పట్టిస్తూ చేస్తున్న కార్యకలాపాలు సాక్ష్యాధారాలతో బయటపడుతున్నా కూడా ఇది ఏమిటి అని నిలదీసి అడిగే పరిస్థితి ఏ హిందువుకి లేదు. శ్రీశైలం దేవస్థానంలో భక్తులకిచ్చే ప్రసాదంలో తిని పడేసిన మాంసపు ఎముకలు కనిపిస్తున్నా కూడా పట్టించుకునే నాదుడు ఒక్కడూ లేడు. తిరుపతి వెంగమాంబ నిత్య అన్నదాన ప్రసాదంలో నాసిరకం బియ్యం, నాసిరకపు వంట వస్తువులు ఉపయోగించి భక్తులకు ప్రసాదంగా వడ్డిస్తున్న వైనం ఈ మధ్యనే బయటపడింది. అయినా సరే మాట్లాడే హిందువు ఒక్కడూ లేడు. ప్రభుత్వం తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన దర్శన టికెట్లను, వసతి గృహాల రేట్లను ఇష్టానుసారంగా పెంచి హిందువులను హిందూ మతానికి దూరం చేయాలనే ప్రభుత్వ ఎత్తుగడలు బహిరంగంగా కనిపిస్తున్నా కూడా ప్రశ్నించే హిందువు ఒక్కడూ లేడు. హిందూ ఆలయాలకు సంబంధించిన ప్రసాద తయారీ కాంట్రాక్ట్లను అన్య మతస్థులకు కట్టబెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రసాదాలు తయారు చేసి భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తున్నా కూడా ఇది తప్పు,
మేము ఒప్పుకోమని చెప్పే హిందువు ఒక్కడూ లేడు. తమిళనాడులోని బృహదీశ్వర ఆలయంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మా మత సంబంధమైన ఆస్తిలో భాగం అంటూ ఇస్లామిక్ వర్క్ బోర్డ్ బహిరంగంగా ప్రకటన చేసినా కూడా ఇది తప్పు అంటూ ఎదురు నిలిచి మాట్లాడే హిందువు ఒక్కడూ లేడు. హిందూ ఆలయాలపైన ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు అని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా కూడా సిగ్గు లేకుండా ₹1 పైన ఆదాయం ఉండే ప్రతి హిందూ దేవాలయం 10 లక్షలు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్ పాస్ చేసినా కూడా ప్రభుత్వ విధానాన్ని కనీసం విమర్శించిన ఒక్క హిందువు కూడా లేడు. ప్రభుత్వం హిందూ ఆలయాలపైన అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును ఒక్కసారి గమనిస్తే హిందూ ఆలయాలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం దొంగల మాదిరి దోచుకుంటున్నాయి. హిందూ దేవాలయాలపైన ప్రభుత్వం పనికిమాలిన చెత్త పెత్తనం చేయకూడదు. హిందూ ఆలయాలలో హిందువులకు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలి, అన్య మతస్థులకు ఉద్యోగం ఇవ్వకూడదు. హిందూ దేవాలయ నిధులను ఇతర మతాల వారి సంక్షేమానికి ఖర్చు చేయకూడదు. హిందూ ఆలయాల అభివృద్ధి కోసం మాత్రమే దాతలు దేవాలయాలకి భూములు దానం చేయడం జరిగింది. వాటిని ప్రభుత్వం తన అవసరాల కోసం ఉపయోగించుకోకూడదు. దేవాదాయ నిధులతో హిందువులకు మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటూ జస్టిస్ ఎస్ఆర్ మహదేవన్ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేదు. దొంగతనానికి అలవాటు పడ్డ వ్యవస్థలు ఉన్న పలంగా దోచుకోవడం ఆపమంటే వాటికి కొంచెం కష్టంగా ఉంది. ఇటువంటి విపరీతకరమైన హిందూ వ్యతిరేక శక్తుల నుండి హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజలను రక్షించాలంటే హిందువుల ఐక్యతతో పాటు హిందువుల రక్షణ కోసం హిందూ డిక్లరేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.